హాయ్ అండి. పీవీఆర్ పలికలకి స్వాగతం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి చేసుకోండి, అలా లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీరేమనుకుంటున్నారు, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనే దాని మీద కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని షేర్ చేసి 10 మందికి చేరేలాగా షేర్ చేయండి. ఓకే అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, ఒక 10 మందికి ఉపయోగపడే వీడియోని మీకు షేర్ చేయబోతున్నాను, మీతో పంచుకోబోతున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో నిన్ననే నందమూరి బాలకృష్ణ గారు మా క్యాన్సర్ హాస్పిటల్ భూమి పూజ చేయడం నిన్ననే జరిగింది. అది భూమి పూజ చేశారు. అది ఒక రకంగా చాలామందికి చాలామందికి ఉపయోగపడే న్యూస్. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎంతో ఉపయోగం. అక్కడ ఉన్న ప్రజలకు, చాలామంది క్యాన్సర్ పేషెంట్లకి. ఎందుకంటే వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్లుగా ఉంటున్నారో రాను రాను ఫ్యూచర్లో కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో క్యాన్సర్కి కూడా చాలా గురవుతున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళందరికీ ఫస్ట్ స్టేజ్లోనే నయం కావాలంటే మనకు అందుబాటులో ఉన్నది హాస్పిటల్ ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫైనాన్షియల్ పరంగా కానీ, లేదంటే ఇక్కడ వాళ్ళ చుట్టాలు ఎవరైనా వచ్చి ఉండాలన్నా కూడా వాళ్ళు స్టేయింగ్ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న విషయం. ఇక్కడ హోటల్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టుకోలేక, రోడ్ల మీద ఉండలేక చాలా అవస్థలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అదే ఒక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి అందుబాటులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకటి ఉంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దగ్గరే కాబట్టి అక్కడ ఉన్న ఆ రాష్ట్రం చాలా వరకు నైట్ వెళ్ళిపోవడానికి కూడా, లేదన్నా అక్కడే స్టేయింగ్ ఉండాలన్నా కూడా అక్కడ చాలా వరకు కొన్ని వసతులు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ ఒక మంచి శుభపరిణామము. ఇంత దూరం ట్రావెల్ చేయకుండా, ఖర్చు లేకుండా, ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా వాళ్ళకు వీలుంటుంది. అట్లాగే ఏదన్నా టక్కుమని చెక్ చేయించుకోవడానికి కూడా, వాళ్ళకి ఏమన్నా డౌట్ వచ్చినా కూడా చెక్ చేయించుకోవడానికి కూడా వాళ్ళు అక్కడే ఉండి చెక్ చేయించుకోవచ్చు. అది తేలితే, క్యాన్సర్ అని తేలితే ఇమీడియట్లీ వాళ్ళు ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని నిర్మూలన చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రయత్నం బాలకృష్ణ గారు ఏదైతే చేస్తున్నారో నిజంగానే ఆయన్ని మెచ్చుకోవాల్సిన సమయం, సందర్భం ఇది. నిజంగానే ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆంధ్రాలో కూడా ఒక హాస్పిటల్ అనేది ఉండాలి, కంపల్సరీగా ప్రజలకు సేవ చేయాలి అన్న ఒక ఆలోచన వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి పరిణామం. నిజంగా ఆయనకు చాలా, ఎంత చెప్పినా కూడా అది చాలా తక్కువ అవుతుంది. అలాగే చాలామంది కూడా ముందుకు రావాలి ఇలాంటి విషయాల్లో. ఆయనే కాదు, ఆయనతో పాటు ఉన్న చాలామంది కూడా, వాళ్ళు ఎవరైనా సరే, ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, లేదంటే రాజకీయాల్లో కావచ్చు, బిజినెస్గా చేసే వాళ్ళు ఎవరైనా సరే, డబ్బున్నాళ్ళలో ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి హాస్పిటల్స్ కానీ, లేదంటే నా ప్రజలకు ఉపయోగపడేటి, ముఖ్యంగా పేద ప్రజలకి. ఇప్పుడు డబ్బున్నోడు ఎక్కడికైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోకూడదు. అవసరమైతే వాడు అమెరికాకి వెళ్ళైనా ఇమీడియట్లీ ఇది నీకు క్యాన్సర్ ఉంది అని తెలిసిన వెంటనే వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి అమెరికాకి వెళ్ళినా ఇమీడియట్లీ వెళ్ళిపోయి అక్కడే ఉండి నయం చేసుకొని రాగలంత సత్తా వాళ్ళలో ఉంటుంది. కానీ పేద ప్రజలు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళకంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకు రోజు కూలి ఆదాయం వచ్చేదే అంతంత మాత్రం. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం, లేదంటే వాళ్ళ ఖర్చులు కానీ, వాళ్ళు సంపాదించే డబ్బులు అక్కడికే సరిపోతాయి. ఎక్కువ ఖర్చు కూడా పెట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి నిజంగానే ఇది ఒక మంచి
పరిణామం, శుభవార్త అనుకోవాలి. అలాగా ప్రతి ఒక్కరూ ముందుండి ఇది క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిందే కాకుండా మిగతా వేరే జబ్బులకు కూడా మధ్యకాలంలో మహేష్ బాబు గారు నిజంగానే చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేస్తున్నారు. ఒక హాస్పిటల్, అయితే ఆంధ్ర హాస్పిటల్ అనుకుంటుంది, హాస్పిటల్ ద్వారా చేయిస్తున్నారు. ఎంత ఖర్చు అయినా సరే ఆయన భరిస్తున్నారు. అట్లాంటిది ప్రతి ఒక్కరూ ముందుకు రాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధికి సంబంధించింది ముందుకు వచ్చి అవి నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచితే మటుకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు అక్కడ వైద్యం చేయించుకోలేరు వాళ్ళు, ఎందుకంటే అంత డబ్బులు వాళ్ళు కట్టలేరు. అందులోనూ హాస్పిటల్స్ కావచ్చు లేదా వేరే ఏదన్నా ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళు చాలామంది, నాకు తెలిసి 90% డబల్ రేట్లు. ఠాగూర్ సినిమా చూసుంటారు మీరు చాలామంది. ఠాగూర్లో ఎలాగైతే హాస్పిటల్స్, డాక్టర్లు, చైర్మన్లు కానీ వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ప్రవర్తిస్తారో, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రైవేట్గా ఏదైతే వాళ్ళు మొదలు పెడతారో వాళ్ళకు ఒకటే కావాలి, డబ్బు డబ్బు డబ్బు, అంతే. వాళ్ళకి మనీ కావాలి. ప్రజలు ఏమైపోతే మనకు సంబంధం లేదు, మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు. అట్లాగా ఆ డబ్బుని ప్రోత్సహించే వాళ్ళు కాబట్టి వాళ్ళని నిర్మూలించాలంటే ఇలాంటి వాళ్ళు బాలకృష్ణ గారి లాగా, మహేష్ బాబు గారి లాగా ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండాలనేది నా కోరిక. ఈ వీడియో సారాంశం కూడా అదే. అందుకే నేను ఈ వీడియో వీళ్ళ గురించే నేను చేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ఇంకా కొంతమంది వీళ్ళని చూసి వస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు ఆయన అమరావతిలోనే కాకుండా ఇంకొక చోట కూడా ఎక్కడైనా ఆయన నియోజకవర్గం కావచ్చు, లేదంటే అనంతపురంలో కావచ్చు, కర్నూలు, కడప ఇట్లాంటి ఏరియాలో, అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలన్నా కూడా కొంతమంది ట్రావెల్ చేయాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. గవర్నమెంట్ సహాయం తీసుకొని ఇందులో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకు గవర్నమెంట్ సపోర్ట్ చేసి, మేము కూడా మీకు సపోర్ట్ చేసి ముందుంటాము, గవర్నమెంట్ ద్వారా ఇంకొన్ని కడదాము, ఇంకొన్ని చేద్దామని వీళ్ళకి సపోర్ట్ చేస్తే నిజంగానే చాలామంది వస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. అది గవర్నమెంట్లో ఎవరున్నా కూడా ప్రజల కోసం ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మంచి పనులకు ఆవిర్భావం, అంకురార్పణ చేస్తే ఇలాంటి పనులు చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. ప్రజలకి సేవ చేయడానికి వీలుంటుంది. ప్రజలకు కూడా కొంచెం భారం అనేది తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నిజంగానే మీలో ఒక మంచి హృదయం, లేదంటే మంచితనం, మానవత్వం ఇవేమన్నా ఉన్నాయి అనుకుంటే, లేదా మేము దుర్మార్గులం అంటే ఈ వీడియోని షేర్ చేయమాకండి, ఈ వీడియోని లైక్ చేయకండి, ఈ వీడియోని మీద కామెంట్ పెట్టకండి. లేదు మేము మంచి వాళ్ళం, మాకు కూడా కొద్దో గొప్ప మంచి హృదయం, మంచితనం, మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం మేము షేర్ చేస్తాం, మేము కామెంట్ పెడతాం, మేము లైక్ చేస్తాం, 10 మందికి ఉపయోగపడేలాగా మేము ప్రవర్తిస్తాం అనుకునే వాళ్ళు ఇవన్నీ చేయండి. లేదు మాకు అంత మంచి మనసు కాదు, మేము దుర్మార్గులం, దుశ్శాసనం అనుకునే వాళ్ళు అయితే ఈ వీడియో చూసి కామ్గా వెనక్కి వెళ్ళిపోండి. ఓకే అండి, బాయ్. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను వీడియో చేశాను. కాబట్టి ఉపయోగం పొందాలి, 10 మందికి ఉపయోగపడాలనుకునే వాళ్ళందరూ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్. మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే అండి, ఓకే, బాయ్, థ్యాంక్ యూ.